ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 261వ నామం ప్రాజ్ఞాత్మిక. ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః. సుషుప్తి అవస్థ గురించి మనం తెలుసుకున్నాం. సుషుప్తి అవస్థలో జీవుడికి ప్రాజ్ఞుడు అనే పేరు. ఆ జీవుడే సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడు అనే పేరుతో సుషుప్తి అవస్థను నడుపుతున్నాడు. ప్రాజ్ఞుల సమిష్టి ఎవరు అంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే స్వరూపంగా కలిగిన తల్లి కనుక ప్రాజ్ఞాత్మిక. ఆ సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడిగా అమ్మ అవతరించి ప్రాజ్ఞుడిగా ఉండి ఆ సుషుప్తి అవస్థను జీవుడికి ఇచ్చి ఆనందం అంటే ఏంటో తెలియజేసి మళ్ళీ ఆనందము అనుభవించి కూడా తెలియని స్థితిలో అనుభవించాననే విషయాన్ని తెలియజేసి తెలియని ఆనందాన్ని అనుభవించావు, ఇప్పుడు ఆ ఆనందాన్ని తెలుసుకుని అనుభవించు అని అమ్మ ఈ ప్రాజ్ఞుడి రూపంలో అవస్థను నడిపి సుషుప్తి అవస్థను నడిపి పరమానంద స్థితిని అందించి మెలకువలో జాగ్రత్తలో అటువంటి స్థితిని పొందాలి అని జ్ఞానోదయం చెయ్యటానికే ఆ ప్రాజ్ఞుడి రూపంలో మనకు అనుగ్రహించింది. అటువంటి తల్లి ఆ ప్రాజ్ఞుడి రూపంలో సుషుప్తి అవస్థను నడిపి ఆ సుషుప్తిలో ఆనందానుభవాన్ని కలుగజేసి మళ్ళీ ఏమీ తెలియదు అనేటువంటి భావాన్ని కలుగజేసి జాగ్రత్తలో ఆ ఆనందానికి మరి ఎప్పుడు కూడా నిద్రావస్థలో కలిగే ఆనందాన్ని కోరుకుంటూనే ఉంటాడు, ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటాడు. దానికి అవధులు లేవు, అంటే ఆనందం చాలు అనిపించదు. అటువంటి ఆనందాన్ని తెలియని స్థితిలో అనుభవించినటువంటి తల్లి ప్రాజ్ఞుడి రూపంలో అక్కడ ఉండి తెలియజేస్తోంది. మనకి జ్ఞాన మార్గంలో నడపటానికి ఒక మచ్చు తొనకగా అసలు పరమానంద స్థితి అంటే ఎలా ఉంటుందో తెలియచేసి దాన్ని తెలుసుకుని మసలుకో, అటువంటి పరమానంద స్థితిని అనుభవించు జాగ్రత్తలో. అంటే ఆ సుషుప్తిలో ఏమీ లేకుండా ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతున్నావు, జాగ్రత్తలో కూడా అన్నీ ఉండి అన్ని ధర్మాల్ని నడుపుకుంటూ జీవితాన్ని నడుపుతూ అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ చక్కగా ప్రకాశిస్తూ అప్పుడు అటువంటి స్థితిలో చిత్స్వరూపుడే అవుతాడు. ఆ చిత్స్వరూపుడికి ముక్తిధామమే ఇస్తుంది తల్లి. అటువంటి తల్లి ప్రాజ్ఞుడి రూపంలో జ్ఞానాన్ని పరమానంద స్థితిని కలుగజేసి తల్లి మాకు పరమానంద స్థితిని కలుగజేస్తున్నావు, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడి రూపంలో కలుగజేసి మరి జాగ్రత్తలో కూడా అంతటి ఆనందాన్ని అనుభవించేటువంటి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి మమ్మల్ని నడిపించి నీ అనుగ్రహానికి పాత్రుల్ని మమ్మల్ని చెయ్యి తల్లి అని వేడుకుంటూ మంగళం పాడండి. మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.